ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో అయ్యప్ప జయంతి ఎప్పుడు వచ్చింది? శబరిమల అయ్యప్ప స్వామి 18 మెట్ల విశిష్టత గురించి తెలుసుకుందాము. అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనకు హరిహర సుతుడని, ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య అనగా విష్ణువు, అప్ప అనగా శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాల్లో ఒకటి. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే పంపా నది నుంచి 4135 అడుగుల ఎత్తులో ఉన్న సన్నిధానంకు చేరాల్సిందే. ఈ మార్గంలో మనో దౌర్భాగ్యాలన్నీ, శారీరక సౌఖ్యాలన్నీ మండించి బూడిద చెయ్యగల దైవ మార్గం. ఈ మార్గంలో ఎదురయ్యే కష్టాలే ఆ హరిహరసుతుడు పెట్టే పరీక్షలు. వీటిలో నెగ్గితే మోక్ష మార్గం కళ్ళెదుట కనబడుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మలయాళీలు ఎక్కువగా పూజించే హిందూ దేవతలలో ఒకరైన అయ్యప్పన్ విష్ణు యొక్క స్త్రీ రూపమైన శివుడు మరియు మోహిని కలయిక కారణంగా జన్మించాడు. అయ్యప్పన్ జన్మించిన రోజును అయ్యప్ప జయంతిగా పాటిస్తారు. 2025 సంవత్సరంలో అయ్యప్ప స్వామి జయంతిని కేరళలోని ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 25న మంగళవారం రోజున జరుపుకుంటారు. కేరళ పంచాంగానికి మన పంచాంగానికి చాలా తేడాలు ఉంటాయి. ఈ రోజున శబరిమలలో తిరు ఉత్సవం జరుగుతుంది. అయ్యప్ప స్వామి శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడడంతో అక్కడే ఆలయం నిర్మించారు. అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తారని నమ్మకం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ దర్శనం జరుగుతుంది. శబరిమల 18 మెట్ల విశిష్టత గురించి తెలుసుకుందాము. శబరిమల సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తాయని, దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్ప ఉపయోగించిన 18 ఆయుధాలని పేర్కొంటారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను, కళ్ళు, చెవులు, నాసిక, నాలుక, చర్మం. తర్వాతి 8 మెట్లు రాగద్వేషాలను, తత్వం, కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, అహంకారాన్ని సూచిస్తాయి. తర్వాత 3 మెట్లు సత్య, తమో, రజో గుణాలకు ప్రతీక. 17 మరియు 18 మెట్లు విద్యను, అజ్ఞానాన్ని సూచిస్తాయి. ఈ 18 మెట్లను ఒకమారు ఎక్కడానికి, మరోమారు దిగడానికి ఉపయోగించాలి. అలాగే 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ మెట్లను పరశురాముడు నిర్మించాడని ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటారు. అష్టదిక్పాలకులు 8 మంది. ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు. 2 యోగములు, కర్మయోగము, జ్ఞానయోగం. విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా 18 మెట్లను ఏర్పరిచారు. సన్నిధానంలో చేరిన భక్తులు 18 మెట్లను ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి నెయ్యితో స్వామివారికి అభిషేకం చేస్తారు.